విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవి. ఫైనాన్షియల్ ప్లానింగ్లో ముఖ్యంగా వినిపించేది స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లు, షేర్లు, ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ చాలామందికి అర్థం కాని ఒక పెద్ద పజిల్ లాగా, బ్రహ్మ పదార్థంలాగా కనిపిస్తుంటాయి. వాటి గురించి చాలా సింపుల్గా తెలుసుకోవాలంటే, అందులోనూ ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఎపిసోడ్స్ని చూస్తే సరిపోతుంది. ఐ డ్రీమ్ కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తోంది, మనీ మ్యాటర్స్ విత్ అనిల్ ఏకేవితో. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ గారు మనతో పాటుగా ఉన్నారు. అనిల్ గారు నమస్తే అండి. సో ఇప్పుడు మనకి యూజువల్గానే ఫైనాన్స్, మేనేజ్మెంట్, ప్లానింగ్, దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద క్వశ్చన్ మార్క్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి కదా. సింప్లిఫైడ్ చేసి చూడాలి, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే అన్నీ వాళ్ళకి అవైలబుల్గా చాలా సింప్లిఫైడ్గా, సింపుల్ టిప్స్ అంటారు, టెక్నిక్స్ అంటారు, వాటితో అర్థమయ్యేలా చెప్పాలి. ఏం చేద్దాం? అన్నీ చెప్దాం. విల్ ట్రైన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా వివరిద్దాం. ప్రతిదీ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సంపూర్ణమైన తెలుగులో తెలుగు వారి కోసము ఈ శీర్షికని, ఈ సిరీస్ని అందిద్దాం పూర్తి స్థాయిలో. బహుశా ఎంతసేపు పడుతుందో, ఎన్ని ఎపిసోడ్స్ పడుతుందో తెలియదు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మధ్య మధ్యలో మిడిమిడిగా చెప్తే బాగోదు, కొద్ది కొద్దిగా చెప్తే బాగోదు. సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనకు కూడా ఉంది. ఒక ఎక్స్పర్ట్ లాగా, ఒక సామాజిక బాధ్యత అనుకోండి, లేకపోతే ఒక భావజాల వ్యాప్తి అనుకోండి. మొత్తానికి ప్రజలకు, చూసే వాళ్ళకు, ప్రేక్షకులకు, శ్రోతలకు, అందరికీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనకున్న విచక్షణ పరిధిలో మన విజ్ఞానాన్ని, మన జ్ఞానాన్ని పంచాల్సిన బాధ్యత మనకుంది. ఆ పని చేద్దాం. స్వచ్ఛమైన తెలుగు భాషలో, మన అమ్మ భాషలో, మన మాతృభాషలో మాట్లాడుకుందాం. సో తెలుగు వారందరం తెలుగే మాట్లాడాలి. తెలుగు వారందరం తెలుగుని సగర్వంగా, గర్వంగా మనం గొప్పగా భావిస్తూ, మన భాషని, మన తల్లిని మనం ఎలా ప్రేమిస్తామో మన మాతృభాషని అదే స్థాయిలో ప్రేమించి మన భాష కీర్తి పతాకాలు ఎగరేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. సీతక్క గారిని కొద్దిగా ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఆవిడ నిన్ననో మొన్ననో తెలుగు అసెంబ్లీలో తెలుగులో సమాధానం చెప్పారు. చాలా గర్వంగా అనిపించింది. మన సోదరి మాన్యశ్రీ శ్రీమతి సీతక్క గారు, ఆవిడ పేరు అనసూయ అనుకుంటా, ధనసేరి అనసూయ గారు, శ్రీమతి ధనసేరి అనసూయ గారు. సో ఆవిడ తెలుగులో నాకు తెలుగు వచ్చని చాలా గర్వంగా మాట్లాడారు. అటువైపున్న గౌరవ సభ్యులకు ప్రశ్నకు జవాబుగా. అయితే ఆవిడ గురించి చెప్పాలి. ఆవిడ అజ్ఞాతం నుంచి వచ్చిన తర్వాత చదువు పట్ల అనురక్తితో, చదువు పట్ల ప్రేమతో తను లా చేశారు, ఎల్ఎల్బి చేశారు. దాని తర్వాత ఆవిడ పిహెచ్డి చేశారు. సో అయినా సరే ఎంతో నిరాడంబరంగా, ఎంతో సామాన్యంగా కరోనా సమయంలో 400-500 గ్రామాలు కాలినడకన వెళ్ళి పేద ప్రజలకు, గిరిజన తండాలకు తన సేవలు అందించారు. ఇప్పుడు మనం చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు ఆవిడ డాక్టర్ సీతక్క అనే విషయం ఎవరికి తెలియదు. పిహెచ్డి చేశారు, పూర్తి చేశారు. సో డాక్టర్ సీతక్క గారికి గౌరవ వందనాలు తెలియజేస్తూ మనం ఈ ప్రోగ్రాం ప్రారంభిద్దాం, తెలుగులో మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ప్లానింగ్లు, బులియన్ మార్కెట్లు, షేర్లు, స్టాక్ మార్కెట్లు, బుల్స్, బేర్స్, ఏమేమో వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ మన సబ్జెక్ట్స్ కావేమో అనిపిస్తుంది. బట్ ప్రతిసారి అక్కడ కేంద్ర మంత్రి బడ్జెట్ పెట్టినప్పుడు మాత్రం ఎదురు చూస్తూ ఉంటాం. అర్థం కాకపోయినప్పటికీ ఏదో పెరుగుతోంది, ఏదో తగ్గుతుంది, మన కుటుంబానికి ఎంత భారం పడుతుంది, శాలరీడ్ పర్సన్స్కి, వేతన జీవులకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఇలాంటివి మాత్రమైతే అప్పుడు అనుకుంటాం. మనం ఏదో ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇయర్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది అనుకుంటాం. ఒక క్యాలెండర్, షెడ్యూల్స్ ఇవన్నీ పెట్టుకుంటాము. కాకపోతే ప్రాపర్గా ప్లానింగ్ అనేది అవసరం ఉంటుంది. ఆ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి, మనకున్నటువంటి ఆదాయాన్ని మేనేజ్ ఎలా చేసుకోవాలి? అయితే మనము ఇదేం బ్రహ్మ పదార్థం కాదు.
లేదా ఇదేమో అంతరిక్ష పదార్థం అస్సలు కాదు. బట్ నేను అదే చెప్పా, బ్రహ్మ పదార్థం అని చాలా మంది అనుకుంటారు, పెద్ద పజిల్ లాగా ఉంటుంది అనేది. ఎందుకంటే మన జీవితంలో మనం పుట్టినప్పటి నుండి చివరి క్షణాల వరకు, అంతిమ క్షణాల వరకు మన జీవితంలో విడదీయరాని సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆర్థిక శాస్త్రమే. అవును, మనం అందరూ అనుకుంటాం ఆర్థిక శాస్త్రం ఏదో అంతరిక్ష శాస్త్రం అనుకుంటాము, ఏదో ఇంకేదో వింతైన శాస్త్రం అనుకుంటాం. కానీ మనకు తెలియకో ప్రతిరోజు మనము ఆర్థిక పాఠాల్లోనే ఉంటాము. మన జీవితంలో మనం చూసిన మొదటి ఆర్థిక శాఖ మంత్రి మన ఇంట్లో మన అమ్మగారే. అవర్ మదర్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. సో ఆవిడ అందరూ హోమ్ మినిస్టర్ అంటారు బేసికలీ తల్లిని, కానీ హోమ్ మినిస్టర్ కాదు ఆవిడ, యాక్చువల్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్లో. సో ఎకనామిక్స్ అండ్ అఫైర్స్ అన్నీ కూడా ఆవిడే చూసుకుంటారు, తర్వాత హోమ్ మినిస్టర్ పాత్ర వహిస్తారు. సో ఆవిడ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ప్రతి విషయంలో ఇంట్లో కావాల్సిన సరుకులు కానివ్వండి, ఇంట్లో కావాల్సిన ఖర్చులు కానివ్వండి, దాదాపుగా మన అమ్మలే చూసుకుంటారు. అమ్మ తర్వాతనే ఇంకెవరైనా చూసేది అవి ఖర్చులు. నాన్న సంపాదించుకొని వస్తారు, బట్ ఖర్చులు మాత్రం అమ్మనే చూసుకుంటుంది. సో పొదుపు గురించి ఆవిడే మాట్లాడుతుంటుంది, పిల్లల సంరక్షణ గురించి ఆవిడే ఎక్కువ చింతిస్తుంది, ఖర్చు ఇంట్లో డబ్బులు దాయడం కానివ్వండి అన్నీ చూడడం. మన జీవితంలో అబ్బాయిలకు మా అందరికీ తెలిసిన మొదటి బ్యాంకు డిపాజిట్ లాకరు పోపుల డబ్బా. నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నేను చూసిన ఫస్ట్ సేఫ్ డిపాజిట్ లాకర్ పోపుల డబ్బా. ఇది ఫస్ట్ అదే అనమాట. మా అమ్మ ఇక్కడ కిచెన్లో ఎక్కడ డబ్బులు దాచిపెట్టిందో మా అమ్మకన్నా ఎక్కువ నాకు తెలుసు. సో ఏ ఖర్చులు ఉన్నా సరే ఆ పోపు డబ్బాల్లోంచి వాడుకునే వాళ్ళం. సో మన ఇంట్లో మొదటి సేఫ్ డిపాజిట్ లాకర్ మనకు పోపుల డబ్బానే. సో దాని తర్వాతనే బ్యాంకులు, చెస్టులు, ఫిక్స్డ్ డిపాజిట్లు. సో మనందరం కూడా చిన్నప్పటి నుండి బై బర్తే మనం ఇందులో అంతర్భాగమై ఉంటాం. వీఆర్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్, వీఆర్ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ద టైమ్ వీ హ్యావ్ టేకెన్ బర్త్. సో మన పుట్టికే ఖరీదైంది. అవర్ బర్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రి అయినా సరే ఏదైనా కానివ్వండి, అవర్ అవుట్కమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్. సో అదొక పండుగ వాతావరణం విషయం పక్కన పెడితే ఖర్చుతో కూడుకున్న వాతావరణం. ఎట్ ది సేమ్ టైం మన ఎగ్జిట్ కూడా అవుతుందో, మన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా, ఈ భూమి నుండి వెళ్ళిపోవడం కూడా అవుతుందో, అది కూడా ఖర్చుతో కూడుకున్న పనే. సో మన రాక ఖర్చుతో కూడుకుంది, పోక ఖర్చుతో కూడుకుంది. ఈ మధ్యలో ఉన్న ప్రహాసనం ఏతుందో, మన బ్రతకడం ఏతుందో అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. సో మన పుట్టుక, మన చావు మధ్యలో డబ్బుని మనతో విడదీరాలేమో. We cannot make ourselves dispensable from money. We are indispensable from money. సో డబ్బు అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం, అతి ముఖ్యమైన బంధువు, స్నేహితుడు, శత్రువు ఏదైనా కావచ్చు. సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటాము ఏంటనేది తెలుసుకునే ముందు ఫస్ట్ డబ్బు అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈజ్ మనీ? డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు, లేకపోతే డబ్బును దాచిపెడుతున్నారు వీళ్ళు అని అందరు అనుకుంటూ ఉంటారు. డబ్బు మీద మోజు ఎక్కువ ఉందని. వాట్ ఈజ్ మనీ యాక్చువల్లీ? మనీ అనేది అవసరానికి ప్రతిరూపం. మనీ ఈజ్ ది అదర్ ఫేస్ ఆఫ్ అవర్ నీడ్. ఒక అవసరానికి ప్రతిరూపమే డబ్బు. సో ప్రతిరోజు ఏదో ఒక అవసరం ఎరేజ్ అవుతూనే ఉంటుంది, ఎన్నో రకాలుగా ఎరేజ్ అవుతూనే ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా, నిష్క్రమించే వరకు కూడా ప్రతిరోజు ఏదో రకంగా డబ్బు అవసరం పుడుతూనే ఉంటుంది. సో ఈ డబ్బు ఏదైతే ఉందో, ఈ మనీ ఏదైతే ఉందో, వాట్ యూఆర్ టాకింగ్, మనీ మ్యాటర్స్ ఏదైతుందో, ఇది మన జీవితంలో అంతర్భాగమైన డబ్బు ఏదైతుందో దానికి రకరకాల రూపాలు ఉంటాయి. ఉదయం వెళ్ళగానే టూత్ బ్రష్ చేసుకుంటాము, అది డబ్బే. మొహం కడుక్కుంటాము, అది డబ్బే. టీ తాగుతాము, అది డబ్బే. బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అది డబ్బే. లంచ్ చేస్తాం, అది డబ్బే. ఆఫీస్కి వస్తాం, ట్రావెల్, కారో, బస్సో, మెట్రోనో, అది డబ్బే. ఇంటికి వెళ్తాం, అది డబ్బే. రాత్రి భోజనం చేస్తాం, అది డబ్బే. టీవీ పెట్టుకొని చూస్తాం, అది డబ్బే. టీవీ దాని ఖర్చులు కడతాం, అది డబ్బే. కరెంటు కడతాం, అది డబ్బే. సో ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చూసేవాళ్ళు కూడా తెలిసి ఇది ఎంత డబ్బుతో ముడిపడి ఉందని. బట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా పోగు చేయాలి, దాన్ని దాటి పోగు చేసే పద్ధతుల్లో డబ్బును సంపాదించే ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. ఇంకో నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ మనీ మేకింగ్ మనీ. సో మనకు తెలిసిన ట్రెడిషనల్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, డబ్బు విషయంలో మనకు తెలిసిన సాంప్రదాయ పొదుపు పద్ధతులు ఏవైతే ఉన్నాయో, పూర్వకాలంలో మన తాత ముత్తాతల నుండి, మన పూర్వీకుల నుండి మనకు తెలిసింది ఏంటంటే డబ్బు ఉంటే ఫస్ట్ వాళ్ళు వ్యవసాయంలో పెట్టడము, లేదా భూమి కొనడము, లేదా బ్యాంక్ డిపాజిట్లు చేయడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఇది మోస్ట్ ప్రిమిటివ్ మెథడ్.
మొదట్లో చేసిన పద్ధతి. అప్ టు 19th సెంచరీ వరకు కూడా, 19వ శతాబ్దం వరకు కూడా ఇదే పద్ధతిని అవలంబించేవాళ్ళు. కానీ ప్రపంచం ఏం చేసింది? 19th సెంచరీ తర్వాత, 19వ శతాబ్దం తర్వాత ప్రపంచంలో ఇండస్ట్రియలైజేషన్ ఏర్పడింది. సో పారిశ్రామికరణ ఏర్పడింది. అదైతే ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటికి మనలాంటి వెనకబడ్డ దేశాలు, లెటస్ టేక్ ఫ్రమ్ 1950 ఆన్వర్డ్స్, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి లెక్కేసుకుందాం. మన అంతకు పూర్వం ఏం జరిగిందనే విషయం పక్కన పెడదాము, ఆ తర్వాత నుంచి లెక్కేసుకుందాం. 1950 వచ్చేప్పటికి మనం చాలా అతిపేద దేశం, మనం నిరుపేద దేశం మనది, వెరీ బ్యాక్వర్డ్ కంట్రీ. సో చాలా బ్యాక్వర్డ్ కంట్రీస్లో కొద్దిమంది మాత్రమే డబ్బున్న వాళ్ళు ఉండేవాళ్ళు, 1% సొసైటీ మాత్రమే డబ్బు ఉండే సొసైటీ ఉండేది. మిగతా 99% సొసైటీ పేదవాళ్ళు ఉండేవాళ్ళు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ మిడిల్ క్లాస్ సెక్షన్. ఆ రోజు మిడిల్ క్లాస్ సెక్షన్ అనేది ఏమీ లేదు, ఉండేది పేదవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు. ఈ 2 సెక్షన్స్లోనే ఉండేవాళ్ళం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. సో పారిశ్రామికరణ అయితే జరగడం మొదలుపెట్టిందో మనకి మిడిల్ క్లాస్ అనే సెక్షన్ ఏర్పడింది. సో మొదట్లో మిడిల్ క్లాస్ సెక్షన్స్ 1950 to 1960 మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ సెక్షన్ అరౌండ్ 5 to 7% ఉంటుంది మన దేశంలో. చాలా విచిత్రంగా ఉంటుంది వినడానికి కూడా. వీ థింక్ దట్ వీఆర్ మిడిల్ క్లాస్ పీపుల్, యాక్చువల్లీ వీఆర్ పూర్ పీపుల్ ఆ టైంలో. వీ హ్యావ్ ఓన్లీ 2 కేటగిరీ ఆఫ్ ఎకనామిక్ సొసైటీస్. ఒకటి డబ్బున్న సొసైటీ, ఇంకోటి నిరుపేద సొసైటీ. పేదరికం కూడా కాదు, నిరుపేదరికం. ఆల్మోస్ట్ బీపీఎల్ కిందనే ఉండేది. 90% భారతదేశం బిలో పావర్టీ లైన్ కిందనే ఉండేది. అందులో 70% మందికి ఒకే పూట భోజనం చేసేవాళ్ళు ఈ 1950s ఆ టైంలో. 1960s తర్వాత గరీబీ హటావో ఈ నినాదాలన్నీ పుట్టడానికి కారణం కూడా ఈ పేదరికమే. ఎందుకంటే అప్పటికి మనము వలసదారుల పాలనలో ఉన్నాం, వలస పాలనలో ఉన్నాం, విదేశీ పాలనలో ఉన్నాము. వాళ్ళు మనం పీడించుకొని మన దగ్గర ఉన్న వనరులను తీసుకొని వెళ్ళిపోయారు. చాలా డిస్గస్ట్ సిట్యువేషన్లో ఉన్నాము. ఆ తర్వాత మనం పునర్నిర్మించుకోవడం మొదలుపెట్టాము, లేదా నిర్మించుకోవడం మొదలుపెట్టాము. కానీ ప్రపంచం అప్పటికి ఏంటంటే పారిశ్రామికరణ, ఇండస్ట్రియలైజేషన్ జరిగి వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు అప్పటికే అభివృద్ధి చెందేశాయి. అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లాంటి దేశాలు అప్పటికే ధనిక దేశాలు అవన్నీ కూడా. ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో మనలాంటి దేశాలు అప్పుడే ఏర్పడ్డ భారతదేశం కావచ్చు, మనం ఇండియా, అప్పటికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ అంతర్భాగమే మన దేశం కావచ్చు, మన కిందన్న శ్రీలంక కావచ్చు, అక్కడున్న వియత్నాము, అక్కడున్న ఈవెన్ జపాన్ ఫర్ దట్ మ్యాటర్ వెనుకబడ్డ దేశం, చైనా చాలా ఆకలి కేకలతో ఉండే దేశము. సో ఇలాంటి ఆసియా దేశాలన్నీ కూడా చాలా వెనుకబడ్డ దేశాలు, ఆర్థికంగా చాలా వెనుకబడ్డ దేశాలు. ఆఫ్రికా, ఈరోజు కూడా ఆఫ్రికాలో 70% వెనుకబడ్డ దేశాలు ఆర్థికంగా. సో అప్పుడు రిచ్ కంట్రీస్ అంటే యూరప్, అమెరికా, ఈ 2 డబ్బున్న ధనిక దేశాలు, మిగతా దేశాలన్నీ కూడా పేద దేశాలు. సో 2 కేటగిరీ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ ఉండదు. డబ్బున్న దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ ఎకానమీస్ అనేవాళ్ళము. రెండోది వచ్చేప్పటికి పూర్ కంట్రీస్, పూర్ నేషన్స్, పేదవాళ్ళు అనేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ నిజంగా పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా. 1960s 1970s తర్వాత మొదటి పారిశ్రామిక విప్లవం ఏర్పడింది. ఎక్కడ? ఈ పేద దేశాల్లో. అప్పటికి అభివృద్ధి చెందిన దేశాలు వదిలేద్దాము, పేద దేశాల్లో, మనలాంటి పేద దేశాల్లో పారిశ్రామికరణ జరగడం మొదలుపెట్టింది. అమూల్ లాంటివి, ఆపరేషన్ ఫ్లడ్, ఆపరేషన్ వైట్ ఇలాంటివన్నీ కూడా అప్పుడే మొదలయ్యాయి. సో మొదటి పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏర్పడిన తర్వాత మనకు మిడిల్ క్లాస్ అనే సెక్షన్ మొదటిసారిగా వచ్చింది. అంటే ఉత్పత్తి వ్యవస్థ ఏర్పడము, చాలామంది వ్యవసాయం నుంచి ఉత్పత్తి వ్యవస్థ వైపు వెళ్ళడము, కార్మికులుగా మారడము, డైలీ వేజెస్ నుంచి వాళ్ళు మంత్లీ వేజెస్ వైపు వెళ్ళారు. అంటే డైలీ వేజెస్ వాళ్ళు మంత్లీ వేజెస్, సాలరీడ్ ఎంప్లాయీస్ కింద మారిపోయారు. సో లైఫ్ లిటిల్ సెక్యూర్ అయింది వాళ్ళకు. సో ఇలా కార్మిక రంగం ఒకటి ఏర్పడింది, వర్కింగ్ క్లాస్ ఏర్పడింది. దాని తర్వాత మనకు మళ్ళీ 1970s to 1980s మధ్యలో రెండో పారిశ్రామిక విప్లవం వచ్చింది మనకు, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అప్పటికి మనం లైసెన్స్ రాజులోనే ఉండేవాళ్ళము, బట్ స్టిల్ మనకు పరిశ్రమలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు ఏవైతున్నాయో మన మీద విపరీతమైన ప్రభావం చూపించి మనను కూడా ఇంకొక అడుగు ముందుకేసేలా చేసింది 1980 వరకు కూడా. 1990s తర్వాత ఏం జరిగింది? మనకు నూతన సరళీకృత ఆర్థిక విధానాలు రావడము, గ్లోబలైజేషన్ రావడము, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడం, భారతదేశంలో రకరకాలుగా, మన దేశంలో రకరకాల ఉత్పత్తి వ్యవస్థలు ఏర్పడ్డాయి 1990s తర్వాత. సో మన నిజమైన ప్రయాణం, మన దేశం తాలూకు నిజమైన ప్రయాణం మొదలైంది 1991 తర్వాత. అంటే ఎగ్జాక్ట్లీ అరౌండ్ 44 years మన ప్రయాణం మొదలైంది. 33 years, 33-34 ఏళ్ళు అయింది మన ప్రయాణం మొదలయ్యి. మన దేశ ప్రయాణం, నిజమైన ప్రగతి మొదలయ్యి 33-34 సంవత్సరాలు, అంతగానే కోగాలేదు. సో ప్రపంచం గ్లోబ్లో మనం తీసుకొని మనం ముందు పెట్టుకుంటే, పట్టం తీసుకొని ముందు పెట్టుకుంటే, మనం అన్ని దేశాల్లో చూసుకుంటే వాళ్ళందరూ
70 ఏళ్ళు, కొంతమంది 100 ఏళ్ళు, కొంతమంది 200 ఏళ్ళు, కొంతమంది కనపడతాయి మీకు. కానీ మన దేశం మాత్రం మన ప్రయాణం మటుకు మొదలై 30 సంవత్సరాలే. సో మన ప్రయాణం మొదలైన జస్ట్ 30 ఇయర్సే. ఈ 30 ఏళ్ళు, 33 ఏళ్ళు, 34 ఏళ్ళ ప్రయాణంలోనే మనం గొప్ప ప్రగతిని, గొప్ప అభివృద్ధిని సాధించాం. రాబో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళలో ఇంకా అద్భుతమైన ప్రగతిని సాధిస్తాం మనం. సో ఈ ట్రాన్సిషన్ అవుతుందో, ఈ 30 ఇయర్స్ ట్రాన్సిషన్ అవుతుందో మనుషులకు ఒక అవగాహన ఏర్పరిచింది. ఈ 30 ఏళ్ళ ప్రయాణం, 35 ఏళ్ళ ప్రయాణంలో మనుషులకు ఒక అవగాహన ఏర్పడింది. అంటే పొదుపు సాధనాలు ఏమున్నాయి, పెట్టుబడి సాధనాలు ఏమున్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అనే ఒక పూర్వకాలపు పెట్టుబడి సాధనం ఉండేది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేవాళ్ళము. ఆ బ్యాంకులో ఆ డబ్బులు పెట్టడం వల్ల ఏమవుతుంది, మనకు వడ్డీ వస్తుంది. సో డబ్బులు బ్యాంకులో దాచుకున్న వాడికి ఆ వడ్డీ ఎలా వస్తుందో తెలియదు. బ్యాంకులు ఏదో మనకు సేవ చేస్తున్నారు అనుకుంటారు, కానీ బ్యాంకులు ఏం సేవ చేయట్లేదు. బ్యాంక్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఇచ్చి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని మనకు అమ్ముతుంది. సపోజ్ ఒక పాల ప్యాకెట్ ఉంది, ఈరోజు 40 రూపాయలు పర్ లీటర్ అనుకుందాము. ఒక 7 ఏళ్ళ తర్వాత అది 80 రూపాయలు అయింది లీటరు. ఎందువల్ల పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగింది. సో ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకు అమ్ముతుంది. ఏ రూపకంగా అమ్ముతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా బ్యాంకుల ద్వారా అమ్మిస్తుంది. మీడియా ఎవరి మధ్యలో, బ్యాంక్. సో బ్యాంక్ ఏం చేస్తుంది, మనకు మీరు మా దగ్గర డబ్బులు దాచిపెట్టుకోండి, ఆయన డబ్బులు దాచిపెట్టుకుంటే మీకు 6-7 ఏళ్ళకో మీకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్తున్నారు. బట్ దర్ యాక్చువల్లీ సెల్లింగ్ ఇన్ఫ్లేషన్. సో మనం పెట్టిన 1,00,000 రూపాయల బ్యాంకులో ఒక 6-7 ఏళ్ళ తర్వాత 2 లక్షలు మనం తీసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత ఏదైనా వస్తువు కొనుక్కుంటే అన్ని డబుల్ అయి ఉంటాయి. సో ఒక 7 ఇయర్స్ తర్వాత మన డబ్బు డబుల్ అయింది. బట్ బయటకు వచ్చిన తర్వాత వస్తువు కొనుక్కుందాం అనుకున్న వస్తు సేవలు ఏవైతుంటే వాడు వినియోగించుకోవాలనుకున్నప్పుడు ఆ వినిమయ ఖర్చు కూడా మనకు డబుల్ అయి ఉంటుంది. సో నెట్ మనం లాస్ అయిపోయాం. సో ఈ గ్యాప్లో ఏం చేస్తాం, మనం డబ్బుని పొదుపు చేసుకున్నాం బ్యాంకులో, అనుభవించలేకపోయాం దాన్ని, ఇంకో సాధనాల్లో దాన్ని డైవర్ట్ చేయలేకపోయాము, ఇంకో సాధనాల్లో అందులో పెట్టి దాన్ని ఆ డబ్బుని వృద్ధి చేయలేకపోయాము. మనం ఇన్ఫ్లేషన్ కొనుక్కున్నాము, ద్రవ్యోల్బణం కొనుక్కున్నాము. తిరిగి చూస్తే ఏంటంటే వినిమయ శక్తిని మనం ఎప్పుడైతే ఉత్పత్తి వ్యవస్థ వైపు మళ్లించాలని చూసామో, లేదా ఏదైనా వస్తువు కొనుక్కోవాలి, ఆ సేవ పొందాలని చూసామో, మనకు వస్తువు ధరలు డబుల్ అయిపోయాయి. సో మనం లాస్లో ఉన్నాం కంపారిటివ్లీ. సో ఇది ఫస్ట్ ఆర్థోడాక్స్ సాంప్రదాయబద్ధమైన పెట్టుబడి, ఫిక్స్డ్ డిపాజిట్. ఇన్ఫ్లేషన్ ఉన్న దేశాలు, అదే డిఫ్లేషన్ దేశాలు కొన్ని ఉంటాయి మనకు. డిఫ్లేషన్ దేశాలు అంటే వాళ్ళకు ద్రవ్యోల్బణం ఉండదు. సో మనం తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బు పెట్టుకున్నా సరే వాటికి ఉపయోగం లేదు, వాళ్ళు ఏం మనకు వడ్డీలు ఇవ్వరు. ఉదాహరణకు జపాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 1945లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. హిరోషిమా నాగసాకి 1945 ఆగస్టు 6th 8th రోజు ఆ 2 నగరాలన్నీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. దాదాపుగా సర్వనాశనం అయిపోయిన దేశం అది జపాన్. కాకపోతే వాళ్ళు తర్వాత కాలంలో అద్భుతంగా ప్రగతిని సాధించారు. ఓడల మీద వ్యవసాయం చేశారు, ఇసుక నింపి. స్థలం సరిపోకపోతే వాళ్ళు సముద్రాన్ని కొద్దిగా ముందుకు ఆక్రమించి కబలించారు. ప్రతిరోజు వాళ్ళకు భూకంపాలు వస్తాయి. రెక్టర్ స్కేల్ మీద 7-8 డిగ్రీలు ప్రతిరోజు భూకంపాలు వస్తాయి. వాళ్ళు టెక్నాలజీ కనుక్కున్నారు, అయినా సరే 100 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోగలిగారు. సో వాళ్ళ ప్రగతిని సాధించగలిగారు. సో ఒక ప్రగతి ఎప్పుడైతే దేశము గొప్ప ప్రగతిని సాధించిందో, డెవలప్మెంట్ ఇండెక్స్లోకి దూసుకొని వెళ్ళిపోయిందో, సో అక్కడ ప్రభుత్వంలో ఇన్ఫ్లేషన్ లేదు. సో మనం తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు పెట్టినా సరే బ్యాంక్ ఏమంటారు వాళ్ళు, బాబు మీ డబ్బులు మాకు అవసరం లేదు, మేమేం ద్రవ్యోల్బణం అమ్మట్లేదు, మీరు మా దగ్గర డబ్బులు పెట్టారు కాబట్టి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్. ఒకప్పుడు జపాన్లో పరిస్థితి, మీరు మా లాకర్ వాడుకుంటున్నారు కాబట్టి లాకర్ ఫీజు ఇవ్వాలి. సో ఇఫ్ యూఆర్ డిపాజిటింగ్ యువర్ మనీ ఇన్ బ్యాంక్, యూ హ్యావ్ టు పే ద ఫీజ్. ఎందుకంటే మేము సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు పే చేయాలి. పార్కింగ్ లాట్లో మనం కారు పెట్టేస్తే గంటకు 2 గంటలకు 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎలా వసూలు చేస్తారో అలా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. సో దే ఆర్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ పబ్లిక్ మనీ, వాళ్ళ పబ్లిక్ డబ్బుతో అవసరం లేదు. సో మనం అభివృద్ధి చెందుతున్నామన్న ముసుగు మీద పేద దేశమైన మనలాంటి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మీరు మా దగ్గర డిపాజిట్లు పెట్టండి చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే వాళ్ళం. ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా తీసుకుంటే అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు, మా దగ్గర పెట్టండి 7.5%, 8% ఇలా పెట్టేవాళ్ళు. సో మనం అక్కడికి కూడా వద్దాం. మనం సిఆర్ఆర్ అంటే ఏంటి, ఐఆర్ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మనం క్యాష్ యూజర్ రేషియోస్ ఎలా మెయింటైన్ చేస్తారు, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకు బుడగల్లాగా బ్లాస్ట్ అయిపోయాయి, కృషి బ్యాంక్ విషయం కానివ్వండి, లేకపోతే వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ కానివ్వండి, ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ ఎలా బ్లాస్ట్ అయ్యాయి, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎందుకు మన దేశంలో ధ్వంసం అయింది, వాళ్ళు చేసిన తప్పులేంటి, ఆ టైంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది,
తీసుకున్న నిర్ణయాలు ఎలా వికటించాయి వాటి గురించి మాట్లాడుకుందాం మనం. సో ఇవన్నీ ఈ 35 ఏళ్ల ప్రయాణంలో మనకు పాఠాలు, ఇందులో ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనే విషయం పక్కన పెడితే అన్ని పాఠాలు మన ప్రయాణంలో మనం నేర్చుకున్న కొన్ని పాఠాలు అనమాట. అనుభవాలు తర్వాత కాలంలో ఉపయోగపడి ప్రభుత్వం తన నిర్ణయాలని బలంగా చేసుకునే ఏర్పాటు చేసుకుంది. సో అందులో తప్పు ఒప్పు ఏమీ లేదు. నిర్ణయాలు మార్చుకునే ప్రక్రియలు అంటే నిర్ణయాన్ని బలంగా చేసుకునే ప్రక్రియలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు జరిగాయి కాబట్టి మనం బలంగా మారాము. ఆ పొరపాట్లు జరగకుండా ఉంటే మనం ఈరోజు ఇంత బలంగా ఉండేవాళ్ళం కాదు. సో ఎవ్రీ యాక్సిడెంట్ హ్యాపెన్ టు బి అన్ అడ్వాంటేజ్ ఫర్ ది ట్రాఫికర్. సో ఇప్పుడు మనము ఇక్కడికి వస్తే ఇందాక అనుకున్నట్టు ఈ ద్రవ్యోద్బలం ఏతుందో ఈ ద్రవ్యోద్బలను కొనుక్కునే సాధనంగా పెట్టుబడులు ఉండేవి. సో వాటిని ఆకర్షించడానికి బ్యాంకులు ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. అక్కడి నుండి 1991, 92, 93 తర్వాత ఈ ఎప్పుడైతే మనకు నూతన ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చాయో, గ్లోబలైజేషన్ వచ్చిందో, కొత్త పెట్టుబడులు మొదలయ్యాయి. వాటిని మనం మ్యూచువల్ ఫండ్స్ అనడం మొదలుపెట్టాం. సో జనాలకి మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలియదు. యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు. బట్ వాళ్ళు మటుకు మ్యూచువల్ ఫండ్లో రెగ్యులర్గా ప్రతి నెల వాయిదాల పద్ధతిలో కొద్దిగా గొప్ప ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలియదు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే ఏంటి, వీళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో వాళ్ళకి అవగాహన లేదు. ఈ సాధనం జరిగేది ఆ టైంలో ఒక యూటీఏ స్కామ్ కూడా జరిగింది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒక స్కామ్ కూడా జరిగింది. అదో పెద్ద బ్లాస్ట్ అనమాట అది. అందులోంచి మళ్ళీ కొన్ని పాఠాలు నేర్చుకున్నారు మనల్లో. నేర్చుకుని వాటిని కొన్ని ఆంఫీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది, సెబీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అప్పటికి సెబీ కూడా ఇంత బలంగా లేదు, ఆంఫీ కూడా లేదు, మనకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా లేదు, ఒక బిఎస్సి ఒకటే రన్ అయ్యేది. ఇవన్నీ జరిగాయి. ఇదొకటి. సో ప్రజలకు అవగాహన పెంచడానికి, ప్రజలకు ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెరగడానికి ప్రతిసారి ఒక సాధనము బయటకు వచ్చింది. ఆ సాధనం పేరు యాక్సిడెంట్, ఎకనామిక్ యాక్సిడెంట్. పాఠాలు నేర్చుకోవడానికి ప్రతిసారి ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా ప్రజలు దాని గురించి చర్చించడం మొదలు పెట్టారు. ఒక అందుకు ఇది మంచిదే, ఇది ఈ మరక మంచిది అంటాం కదా, అలాగా మంచిదే. 1992, 93 తర్వాత మనకు మన దేశంలో చాలా స్కామ్స్ జరిగాయి. 92లో మనకు హర్షద్ మెహతా స్కామ్ జరిగింది, దాని తర్వాత కేతన్ పారెక్ స్కామ్ జరిగింది. ఆ టైంలోనే ప్రజలు స్టాక్ మార్కెట్ గురించి చర్చించడం మొదలుపెట్టారు. అంతకుముందు పెద్ద చర్చలు లేవు. అంతకుముందుకు స్టాక్ మార్కెట్స్ అనేవి మన దేశంలో ఉన్నాయి, షేర్ మార్కెట్స్ ఉన్నాయట భారతదేశంలో. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటారట, షేర్ మార్కెట్లు అంటే గుర్ర పందాలట, హవాలా మార్కెట్, ఇవన్నీ తెలియదు. సో 91, 92 ఆ టైంలో ఎప్పుడైతే ఈ హర్షద్ మెహతా స్కామ్ జరిగిందో, బుల్ మార్కెట్ స్కామ్ జరిగిందో, అప్పుడు చాలా మందికి ఉత్సుకత పెరిగింది. అసలు ఈ మార్కెట్ ఏంటో తెలుసుకుందామని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ తెలుసుకునే ప్రక్రియలో అవగాహన పెంచుకున్న వాళ్ళు ఇన్వెస్టర్స్గా మారారు. నెగిటివ్గా అవగాహన ఏర్పరచుకున్న వాళ్ళు వాటికి శాశ్వతంగా దూరం అయిపోయారు. ఇది ఒక యాక్సిడెంట్, ఒక విజిల్ బ్లోవర్ అయింది. దాని తర్వాత యూటీఏ స్కామ్ జరిగింది. యూటీఐలో బేసికలీ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి, లేకపోతే యూటీఐ 64, 84 ఏదో స్కీమ్ పెట్టారు వాళ్ళు. అది చాలా ఘోరంగా వికటించింది. అది ఆ దెబ్బకు ప్రభుత్వాలే తలడిల్లిపోయాయి. ఆ టైంలో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని అప్రూవ్ చేయొద్దని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాని తర్వాత కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ మనకు అదే టైంలో అంతకుముందు కూడా ఉండేది. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ రాజు కూడా కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది, హుండీ సిస్టమ్ ఉండేది, మనకు డైలీ హవాలా పాన్ బ్రోకింగ్ సిస్టమ్ ఉండేది, ఇవన్నీ ఉండేవి. కాకపోతే ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్లోకి ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నీ కూడా బ్యాంకింగ్ అప్రూవల్స్ తీసుకొని వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్స్ లాగా ఏర్పడ్డారు. 94, 95 ఆ టైంలో చాలామంది విచ్చలవిడిగా ఇచ్చింది ప్రభుత్వం ఆ టైంలో అందరికీ. ఎవరు బ్యాంకు పెట్టుకున్నా సరే పెట్టేసుకొని చెప్పారు. కాకపోతే వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక నిర్దిష్టమైన రేట్స్ అంటూ ఏమీ లేవు. సో మీరు ఒక బ్యాంకు పెట్టారు, కవిత గారు మీరు ఒక బ్యాంకు పెట్టారు, కవిత కోఆపరేటివ్ బ్యాంక్, అనిల్ నేను ఒకటి పెట్టాను, అనిల్ కోఆపరేటివ్ బ్యాంక్. అట్లా హైదరాబాద్లో 100 బ్యాంకులు ఉండేవి. ఎవడి బ్యాంక్ ఆడికి ఉండేది. ఏ కులం వాళ్ళ బ్యాంకులు పెట్టేసుకున్నారు, ఏ వర్గం వాళ్ళ బ్యాంకులు పెట్టేసుకున్నారు. అట్లా మీకు చాలా చార్మినార్ బ్యాంక్ వచ్చింది, ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చింది, రకరకాల బ్యాంక్స్ వచ్చాయి. కృషి బ్యాంక్ పుణ్యం అని చెప్పి కృషి బ్యాంక్ చాలా కృషి చేసింది ఈ విషయంలో. వాళ్ళ కృషిని మనం హర్షించాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మిగతా బ్యాంక్స్ అన్ని వాళ్ళు స్ఫూర్తి పొంది కొత్త బ్యాంకులు వచ్చి అది ఎప్పుడైతే పేలిపోయిందో జనాలకు అప్పుడు అర్థమైంది, ప్రభుత్వానికి అర్థమైంది ఈ సిస్టంలో మనం రాంగ్ సిస్టంలో ఉన్నామని చెప్పి. సో అప్పటికి మనకు ఈ వ్యవస్థ లేదు, అంటే వడ్డీ రేట్లను నియంత్రించే వ్యవస్థ లేదు, స్టాండర్డ్ రేట్స్ లేవు, మనకు స్టాండర్డ్ వడ్డీ రేట్లు లేవు. మీరు బ్యాంకు పెట్టారు, మీరు 12% వడ్డీ అని చెప్పారు. నేను ఒక బ్యాంకు పెట్టాను, నేను 14% వడ్డీ అని చెప్పాను.
దెర్ వాజ్ అ సిచ్యువేషన్ వేర్ పీపుల్ ఆఫర్డ్ ఈవెన్ 24% వడ్డీ, దాని లేక 2% వడ్డీ కూడా ఇచ్చారు. ప్రభుత్వ బ్యాంకులు 6%, 7%, 8% ఇస్తే ఈ కోవిడ్ బ్యాంకులు 24% ఇవ్వడం మొదలుపెట్టారు. సో మనీ కాలింగ్ అనమాట, ఇది ప్యూర్ మనీ లాండరింగ్. డబ్బుల్ని కాల్ మనీ చేసేవాళ్ళు, డబ్బులన్నీ వచ్చేవి. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలిసేది కాదు, వాటిని ఎక్కడ డైవర్ట్ చేసినా తెలిసేది కాదు. మానిటరింగ్ లేదు, ఏమీ లేదు. సో మనకు ఆర్బీఐ కూడా ఇచ్చేసింది, అందరికి అప్రూవల్స్ ఇచ్చింది. సో ఈ 2004, 2005, 2006లో ఈ బ్యాంక్స్ అన్నీ రూమర్స్ రావడము, వీటి మీద వీళ్ళు బ్యాంకులు మూతపడుతున్నాయా, వాళ్ళ దగ్గర లేవట, క్యాష్ రిజర్వేషన్ రేషియోస్ లేవట అని చెప్పినప్పుడు ప్రభుత్వం మేల్కొంది. వాళ్ళ మీద ఎప్పుడైతే వెళ్ళి సీల్ కొట్టేశారో, వాళ్ళ చేతులు ఎత్తేసారో, అందులో డిపాజిటర్స్ మునిగిపోయారు. సో ఇది ఒక గుణపాఠం అనమాట ప్రభుత్వానికి కూడా. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుణపాఠం నేర్చుకుంది. ఓహో, ఎవరు పడితే వాడికి లైసెన్స్ ఇవ్వకూడదు, ఇవి ఇలా సినిమా టికెట్ల కావు, ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లు అని చెప్పేసి వాళ్ళు ఒక గుణపాఠం నేర్చుకొని వాళ్ళు సిఆర్ఆర్ వడ్డీ రేట్లని బలపరిచారు. స్టాండర్డ్ వడ్డీ రేట్లు ఎవరైనా సరే, ఏ బ్యాంక్ ఉన్నా సరే దేశం మొత్తంలో, ఈ ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి, ప్రభుత్వం బ్యాంక్ కానివ్వండి, ఓన్లీ 0.25% మాత్రమే మీరు పావుల వరకు మీరు డిఫరెన్సియేషన్ పెట్టొచ్చు, మిగతా డిఫరెన్సియేషన్ ఉండకూడదు, అందరూ స్టాండర్డ్ రేట్స్ ఉండాలని చెప్పి స్టాండర్డ్ వడ్డీ రేట్లు సిస్టమ్ తీసుకొచ్చారు మన దగ్గర. ఇది బ్యాంకింగ్ క్లుప్తంగా. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా మనది బలంగా కావడం కోసం ఎంత బలహీనపడిందో చర్చిద్దాం. ఒక బలహీనమైన బ్యాంకింగ్ వ్యవస్థ మనది తర్వాత కాలంలో ఎందుకు బలంగా మారింది, ఈరోజు ప్రపంచంలోనే అత్యద్భుతంగా రాణిస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశం. అమెరికాలో సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు 2008లో వచ్చేసి అక్కడ బ్యాంకులన్నీ బుడగల్లాగా పేలిపోయినప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థని, మన ఆర్థిక శాఖను కాపాడింది, మన బ్యాంకింగ్ వ్యవస్థని మన దేశాన్ని కాపాడింది 2008, 2009, 2010లో. సో 2003, 4, 5, 6లో ఎంతో బలహీనమైన మన బ్యాంకింగ్ వ్యవస్థ ఈ 3 ఏళ్లలో తను కట్టుదిట్టం చేసుకొని దేశాన్ని కాపాడింది. థ్యాంక్స్ టు మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, థ్యాంక్స్ టు అవర్ ఆర్బీఐ గవర్నర్స్. ఆ టైంలో రెడ్డి గారు కానివ్వండి, దువ్వూరి సుబ్బారావు కానివ్వండి, వీళ్ళు మన తెలుగు వాళ్ళే. వీళ్ళు మన వ్యవస్థను కాపాడారు, మన భారతదేశాన్ని కాపాడారు, మన ఆర్థిక వ్యవస్థను కాపాడారు. లేకపోతే మనం బ్యాంక్రప్ట్ అయ్యి ఉండేవాళ్ళం. యాజ్ అ నేషన్ వుడ్ హావ్ బికమ్ బ్యాంక్రప్ట్. అది అప్పటికి అమెరికా ఈరోజు ఇంత దారుణమైన స్థితికి దిగజారిపోవడం కారణము, ట్రంప్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కారణము 2008 నాటి దుష్ప్రభావము, దుష్పరిణామాలు. అది మళ్ళీ తర్వాత చర్చిద్దాం. సబ్ప్రైమ్ క్రైసిస్ అంటే ఏంటనేది రాబో ఎపిసోడ్స్లో చర్చిద్దాం. సో ఫండమెంటల్గా బ్యాంకింగ్లో మనం డబ్బులు పెట్టడం మొదలుపెట్టాము. దాని తర్వాత ఇందాక అనుకున్న మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో జనాలు ఎప్పుడైతే దీని పట్ల అవగాహన పెంచుకోవడానికి కారకులైన అతి ముఖ్యమైన వ్యక్తి హర్షద్ మెహతా. సో దలాల్ స్ట్రీట్లో జరిగిన గొప్ప కుంభకోణం ఏమవుతుందో 1992 స్కాము, అది ప్రజలకు విజిల్ బ్లో చేసింది. దీని గురించి చర్చించండి, దీని గురించి ఆలోచించండి అని చెప్పి ప్రజలకు ఒక అవగాహన ఏర్పరిచింది. సో పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ అనే బదులు అందరూ షేర్ మార్కెట్ అనేవాళ్ళు. షేర్లు అనేది యాక్చువల్గా షేర్ మార్కెట్ అనకూడదు, అది స్టాక్ మార్కెట్ అది. సో ఈ షేర్ మార్కెట్ గురించి తీవ్రమైన చర్చలు జరిగేవి. సో ఇందులో పెడతారట, ఈ కంపెనీలో డబ్బులు పెడతారట, ఒక జూదమో లేకపోతే ఒక వ్యసనమో లేకపోతే గుర్ర పందాలు, కోడి పందాల టైప్లో ఈరోజు కూడా 90% భారతదేశం దాన్ని అలాగే చూస్తుంది. సో అది ఏర్పడింది. జనాలు కొంచెం తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమాయకంగా గుడ్డిగా నమ్మిన వాళ్ళు ఎవరైతున్నారో ఆ టైంలో మంచి కంపెనీస్, మంచి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్న వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళు బాగా పెరిగాయి. వాటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROIs చాలా వచ్చాయి. కాంపౌండెడ్ బెనిఫిట్స్ని అడ్వాంటేజ్ కింద తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి అది లాభదాయకమైంది. సిరుల పంట కురిసింది వాళ్ళ మీద, కనకదార కురిసింది. దాని తర్వాత మనకి చీటీ వ్యవస్థ మనకు తెలుసు. పెట్టుబడిలో చీటీ వ్యవస్థను ఎప్పుడు కూడా మనం నియంత్రించలేము. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి చీటీని కూడా మనం ఏ కంపెనీ అయితే ఉందో ఆ చీటీలన్నీ రిజిస్టర్ చేయాలి, చిట్ ఫండ్ కంపెనీస్ రిజిస్టర్ చేయాలని ఇప్పుడు నియంత్రణ తీసుకొచ్చారు. బట్ ఈ చీటీ వ్యవస్థ ఈ రోజు నుంచి లేదు మన దేశంలో. బ్రిటిష్ కాలం నుంచి చీటీ వ్యవస్థ ఉంది. దాని మీదనే చాలామంది సౌలభ్యం పొందారు. చాలామంది చదువులకు, పెళ్ళిళ్ళకు అదే ఉపయోగపడేది. మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు ఆ ఇన్స్ట్రుమెంటే ఉండదు. ఈరోజు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో కూడా మీకు 70-80% న్యూసెన్స్ ఉంది. అందులో కూడా చాలా ఫ్రాడ్ జరిగాయి, కుంభకోణాలు జరిగాయి. సో చీటీ వ్యవస్థని మనం చర్చించకూడదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ ఆర్గనైజ్డ్ ర్యాకెట్. అది చీటీ పాటల కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటే మీరు అందులో డబ్బులు పెడతారో, వాళ్ళ డబ్బులు ఏం చేస్తారో మనకు తెలియదు. యూ డోంట్ నో. సో వాటికి లైసెన్స్లు ఉంటాయా, లైసెన్స్లు ఉండవా,
ఇంటి పక్కన ఆంటీలు చీటీలు పెడతారు, అమ్మమ్మలు చీటీలు పెడతారు, అంకులు లొకాలిటీలో పెడతారు, మన కమ్యూనిటీలో పెట్టారు అనేది ఉంటుంది. ఉంటాయి అవి. సో అది పేలిపోతుంది అది, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ రెగ్యులేటెడ్ బిజినెస్ కాదు. కొన్ని లైసెన్స్లు ఇచ్చారు చేసినా సరే స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులేటెడ్ బిజినెస్ అండ్ దట్ ఈస్ నాట్ వర్త్ టు బి డిస్కస్డ్. అది చర్చకు అర్హత పొందే సబ్జెక్ట్ కాదు. మన ఈ గౌరవప్రదమైన చర్చలో మనం మాట్లాడుతున్న చర్చలో ఈ తరంలో భవిష్యత్ తరాల గురించి మాట్లాడుతున్న చర్చలో అలాంటి అగౌరవమైన చీటీ వ్యవస్థ గురించి మాట్లాడడం లేదా అలాంటి తప్పుడు వ్యవస్థ గురించి మాట్లాడడము మనకు గౌరవప్రదం కాదు. కాబట్టి చీటీలను తీసి పక్కన పెట్టేద్దాం. సో దట్ హ్యాస్ టు బి డిస్కార్డెడ్ ఫ్రమ్ అవర్ డిస్కషన్. మన చర్చలోంచి దాన్ని తొలగించేద్దాం. సో మనం మాట్లాడుకున్నది ఫిక్స్డ్ డిపాజిట్, ప్రభుత్వము అమ్ముతున్న ద్రవ్యోల్బణం, వేరే అక్కడ సేఫ్టీ ఉంది, కాకపోతే మనం ద్రవ్యోల్బణం కొనుక్కుంటున్నాం. సో మీ క్యాపిటల్ సేఫ్టీ ఉంది, బట్ క్యాపిటల్ డిప్రిషియేట్ వస్తుంది, తరుగుతూ వస్తుంది బయటికి వచ్చినప్పుడు. ఫిక్స్డ్ డిపాజిట్ మాట్లాడాము. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఏర్పడిందో, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ పూర్తిగా మాట్లాడలేదు. నెక్స్ట్ మనకు వచ్చేప్పటికీ దాని తర్వాత ఉన్న ఈ చీటీలు అర్హత లేని చర్చ కాబట్టి అది పక్కన పెట్టేసాము. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది గోల్డ్. ఎస్, ఇన్వెస్ట్మెంట్లు అనబోతున్నాను నేను. ఇన్వెస్ట్మెంట్లు అనగానే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఒక దశలో దేశాన్ని కాపాడింది కూడా గోల్డ్ నిల్వలే. మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిసోర్సెస్ మన ఆర్థికంగా సంక్షోభం నుంచి ఎలా బయటపడేశాయి, కామన్ మ్యాన్ ఎలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకు చేయాలి? బంగారము ఎప్పుడైనా సరే మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. గోల్డ్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. బంగారం అనేది ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ఇన్స్ట్రుమెంట్ అది. ఓకే, బంగారాన్ని వస్తువు అని చూడకూడదు. బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో కిందనే వస్తుంది అది. సో మీరు కేటగిరీస్ చేసినప్పుడు మీ అసెట్ని మీ అసెట్ అలొకేషన్స్ని కేటగిరీస్ చేసినప్పుడు అంటే మనం అది కూడా చర్చిద్దాము. కొద్దిగా సేఫ్టీ ఉండే కొద్ది పర్సంటేజ్ ఎఫ్డీలో పెట్టుకోవచ్చు, కొద్ది పర్సంటేజ్ మ్యూచువల్ ఫండ్, కొద్ది పర్సంటేజ్ స్టాక్ మార్కెట్, కొద్ది పర్సంటేజ్ బంగారం, కొద్ది పర్సంటేజ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అనేవి సేఫెస్ట్ హెవెన్స్ ఇవన్నీ కూడా. ఈ కాలంలో రాబో కాలంలో వచ్చే 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో మనకు కూడా వాటి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, బట్ యాజ్ ఆఫ్ నో ఇవి సేఫెస్ట్ హెవెన్స్ అనమాట. ఎస్, బంగారం కూడా వచ్చేప్పటికి ఏంటంటే బంగారం అనేది మీరు గత 100 సంవత్సరాల దాని ట్రాక్ రికార్డ్ తీసుకున్నా సరే, బంగారం దాని ఏ నిష్పత్తిలో తీసుకున్నా, ఎలాంటి రేషియోస్లో తీసుకున్నా అది ఎప్పటికైనా సరే విలువైన సంపదనే. ఎందుకు అని అంటే బంగారానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రతి దేశం కూడా బంగారం నిల్వలు పెట్టుకుంటుంది. ఎందుకు బంగారం నిల్వలు పెట్టుకుంటారంటే, ఎందుకు దేశాన్ని బంగారం నిల్వలతో చూస్తారు అని అంటే, సపోజ్ అనుకుందాం ప్రపంచ దేశాలన్నీ యుద్ధాల్లో వచ్చాయి, లేదా కరోనా లాంటి ఒక అనివార్య పరిస్థితి దుష్పరిణామం ఏర్పడింది. అన్ని దేశాలు బ్యాంక్రప్ట్ అయిపోయాయి, కరెన్సీలు చెల్లని పరిస్థితి వచ్చాయి, ఏ బార్టర్ సిస్టమ్ పనిచేయట్లేదు, ఆహార నిల్వలు లేవు, దేశాలన్నీ కూడా దివాలా తీశాయి. ఆ టైంలో కామన్ డినామినేటర్ ఎక్స్చేంజ్ కింద మనం చూడాల్సింది విలువైన వస్తువు ఏది ఉందంటే బంగారం మాత్రమే. సో ఆ టైంలో బంగారం మాత్రమే ఒక విలువైన వస్తువుగా ఉంటుంది. సో బంగారానికి ఒక ట్రెడిషనల్ వాల్యూ అనుకుంటాం, కానీ ఈ వాల్యూ ఉంది, యాక్చువల్లీ ఎకనామిక్ వాల్యూ. బంగారం అనేది ఎకనామిక్ వాల్యూ, తర్వాత ట్రెడిషనల్ వాల్యూ. సో మనకు ఏంటంటే మన తాత ముత్తాతల నుంచి లేదా మన పూర్వీకుల నుండి కొన్ని 100,000 సంవత్సరాల నుంచి సగటు భారతీయుడికి బంగారం పట్ల మోజుని, కనకము మీద మోజు మనకు ఉంది ఎప్పటి నుంచి. మన పురాణాల్లోంచి, ఇతిహాసాల్లోంచి అసలు బంగారం లేని భారతీయుడు లేడు. మహాభారత కాలం నుంచి బంగారం యొక్క ప్రాముఖ్యత మనకు మన ఇతిహాసాలు పురాణాలు తెలుసో తెలియకో మనకు ఒక పొదుపుని ఇన్కల్కేట్ చేశారు. వి షుడ్ బి వెరీ మనం చాలా థ్యాంక్ఫుల్ అనమాట. మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. మన పురాణాలకి ఇతిహాసాలు మనకు ఎన్నో నేర్పించాయి. పొదుపు విషయాల్లో మనకు తెలుసో తెలియకో మన మైండ్లో పెట్టేశారు అవన్నీ కూడా. సో బంగారం తాలూకు విలువలు మనకి ఎప్పటి నుంచో తెలుసు. సో మీరు మొత్తం మన రామాయణం తీసుకున్న, మన మహాభారతం తీసుకున్న, పుష్పక విమానం తీసుకున్న, ఏది తీసుకున్నా చూడండి, ప్రతి కూడా బంగారం గురించి చర్చ ఉంటుంది. ప్రతి విషయం కూడా బంగారం గురించి. నగలు ఏమంటారు అంటే మనులు, మాణిక్యాలు, వీటి గురించే కదా నవరత్నాలు. అతిథి మర్యాదలైనా లేకపోతే రాయబారులకైనా సంతోషం ఎక్కువైపోతే ఇచ్చేది గిఫ్ట్లు కూడా బంగారం. సో
మీరు ఇతిహాసాలు ఏవి తీసుకున్నా చూడండి, మీరు గ్రీక్ ఇతిహాసాలు తీసుకున్నా, రోమన్ ఇతిహాసాలు తీసుకున్నా, లేకపోతే అరబ్ ఇతిహాసాలు తీసుకున్నా, భారతీయ మన ఇతిహాసాలు తీసుకుని బంగారం ప్రస్తావన మన దగ్గరే ఉంటుంది. మిగతా దగ్గర ప్రస్తావన ఉన్నా సరే దోపిడీ ఇలాంటి ప్రస్తావనలు ఉంటాయి తప్పిస్తే, ఈ వజ్రాల వైడ్యూర్యాల గురించి వేటలో ఇవే ఉంటాయి తప్పిస్తే, బంగారం తాలూకు ప్రాముఖ్యత, దానికి ఉన్న దైవత్వము, బంగారాన్ని దేవుడితో సమానంగా పూజించడము, బంగారము మనకు అక్షయ తృతీయ లాంటివి ఇలాంటివి మనకు మాత్రమే, ఇంకెవరికి లేవు. సో అంత ప్రాముఖ్యత కలిగిన వస్తువుని మనకు తెలుసో తెలియకనో మొత్తానికి మన పూర్వకాలం నుండి మన వాళ్ళందరూ కూడా బంగారం తాలూకు ఇంట్రెస్ట్ పొదుపు సాధనంగా మనకు పెట్టేశారు. మనం కూడా మన పెళ్ళిళ్ళలో, పేరంటాల్లో మనకు ఆడపిల్లలకు, మన మగ పిల్లలకు, మన మన ముందు తరాల వాళ్ళకు కూడా మనం బంగారం తయారు చేసి వెళ్ళేవాళ్ళం, లాంఛనాలుగా ఇవ్వడం, లాంఛనాలుగా. సో బంగారం అనేది వస్తు మార్పిడియే కాదు, అదొక సంపద. రెండోది వచ్చేప్పటికి ఏంటంటే భూమి, బంగారం అనేది మన మన జీవితంలో ఒక గొప్ప అంతర్భాగాలు. ఈ రెండు కూడా అతి ముఖ్యమైన సాధనాలు ఇవి, భూమి ఉండడము, బంగారం ఉండడము. సో ఆ పరంపర అవుతుందో అది కొనసాగిస్తూ అలాగే వచ్చాము. ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాము. మీరన్న ఆర్థిక సంక్షోభంలో ఆ టైంలో మనకి ఏం చేశారు, ఆ టైంలో మన బంగారాన్ని తీసుకెళ్ళి లండన్ బ్యాంకులోనూ తాకట్టు పెట్టారు కొద్ది కాలం పాటు. ఆ టైంలో బంగారమే ఆదుకుంది. సో ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దగ్గర ఎంత బంగారం ఉందో, నిల్వలు ఎంత ఉన్నాయో రికార్డ్ ఉంది. దెర్ ఈజ్ ఎ ప్రాపర్ రికార్డ్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్. అమెరికాలో గోల్డ్ ఎంత ఉంది, చైనాలో గోల్డ్ ఎంత ఉంది, సౌదీలో గోల్డ్ ఎంత ఉంది, దుబాయ్లో గోల్డ్ ఎంత ఉంది, ప్రాపర్ రికార్డ్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ రికార్డు లాస్ట్ 100-200 ఇయర్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా. 100-150 సంవత్సరాల క్రితం నాటి రికార్డ్స్. వీళ్ళు ఈ బంగారాన్ని పోగేసుకోవడం మొదలుపెట్టిందే ఈ 100-150 సంవత్సరాల నుండి. కానీ భారతదేశంలో, మన దేశంలో, మన స్వదేశంలో బంగారం నిల్వలు వచ్చేసి ఈ రోజు నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎంతోమంది దురాక్రమణ పరులు వచ్చేసి కొల్లగొట్టుకుని వెళ్ళారు. ఇక్కడ మనము చివరిసారి కూడా చర్చించుకున్నాము. సోమనాథ్ ఆలయం కూడా బంగారం కోసం వాడు వచ్చి గజని వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళాడు, గోరి వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళాడు. ఇట్లా మన దగ్గర నుంచి ఎంతోమంది బంగారాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళినా సరే మన దగ్గర ఉన్న బంగారం విలువ ఎంతో మనకు తెలియదు. ఒక ఆలయంలోనే మనకు తిరువనంతపురంలోని ఆలయంలోనే, స్వామివారి ఆలయంలోనే కొన్ని వేల టన్నుల బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు ఉన్నాయట. అలాంటి ప్రతి ఆలయంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం ఉంది. ఎట్ ది సేమ్ టైం అదే కాకుండా మనము డొమెస్టికల్లీ ప్రతి కుటుంబం దగ్గర ఎంత ఉందో లెక్కలేదు. సో బంగారం అనేది ఎప్పటి నుంచో మన దగ్గర అలా పొందుపరుస్తూ వచ్చారు. సో ప్రభుత్వ లెక్కలకు ప్రజల దగ్గర ఉన్న బంగారానికి అసలు సంబంధమే లేదు. మన ప్రభుత్వ లెక్కలు ఆడిట్ అకౌంట్లో ఉన్న గోల్డ్ ఎక్స్ అనుకుంటే ప్రజల దగ్గర ఉన్న గోల్డ్ X10 X20 ఉంటుంది. సో ప్రపంచంలో అత్యంత ఎక్కువ విలువైన బంగారం నిల్వలు మన దేశంలోనే ఉన్నాయి. ఇంక ప్రపంచంలో ఈ భూమండలం మీద ఎవరి దగ్గర లేదు అంత బంగారం నిల్వలు. సో అత్యంత ఎక్కువ బంగారం నిల్వనున్న దేశం మనదే. సో ఆ బంగారం ఏమవుతుందో కాలక్రమంలో ఏమైంది, ఆ బంగారము దాని విలువ పెరుగుకుంటూ పోయింది. ఒకటి ఈ గోల్డ్ని ఏం చేశారు, గోల్డ్ని బేస్ చేసుకొని కరెన్సీ ముద్రణ జరుగుతుంది. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయము. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గోల్డ్ రిజర్వ్స్. మనం గోల్డ్ రిజర్వ్స్ని బేస్ చేసుకొని కరెన్సీ ముద్రణ జరుగుతుంది. కరెన్సీ ముద్రణ ఎందుకు జరుగుతుంది బంగారాన్ని బేస్ చేసుకొని అంటే, వేరే దేశాల ఇతర దేశాలు అంటే సింప్లిఫై చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్యూర్ ఎకనామిక్స్. నేను ఎకనామిక్ టర్మ్స్ మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు. సో చాలా సింప్లిఫై చేసి జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. బంగారం విలువని దృష్టిలో పెట్టుకొని ప్రింట్ చేస్తాం, మనం నోట్లని ప్రింట్ చేస్తాం. అంటే నోట్లను ప్రింట్ చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. బట్ బేసిక్ ఏంటంటే ట్రెడిషనల్గా, ఆర్థోడాక్స్గా, సాంప్రదాయబద్ధంగా బంగారాన్ని దృష్టిలో పెట్టుకొని నోట్ల ముద్రణ జరిగేది. ఎందుకంటే ఒక దేశంతో మనం వ్యాపారం చేసాం, వాడు అంటే అయ్యా మీ దేశంలో నోట్లు ఇచ్చావు బాగానే ఉంది, రేపు పొద్దున్న నోటు చెల్లని పరిస్థితిలో నాకేమి ఇస్తావు, నువ్వు 1,00,000 రూపాయలు నోట్లు ఇచ్చావు, 1,00,000 రూపాయలు రేపు చెల్లలేవు, నువ్వు దివాలా తీసావు, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, అయ్యా నా దగ్గర 1,00,000 రూపాయలు విలువైన బంగారం ఉంది చూసుకో అని చెప్పి ఈ 1,00,000 రూపాయలు విలువైన బంగారాన్ని నా దగ్గర ఒక మార్టిగేజ్లో చూపించి నేను 1,00,000 రూపాయల నోట్లను ముద్రించేవాడిని. అర్థమైంది కదా? సో 1,00,000 రూపాయల విలువైన బంగారం నా దగ్గర ఉండేది. ఆ 1,00,000 రూపాయల విలువైన బంగారాన్ని నేను నోట్ల ద్వారా ముద్రించి పంచేవాడిని, అంటే వస్తు మార్పిడి కింద పంచేవాడిని.
సో కాలక్రమంలో ఏమైందంటే ఈ కరెన్సీ నోట్లు దీనికి ప్రమాణాలు మారాయి, స్టాండర్డ్స్ మారాయి. ఓకే, అసెట్ అలొకేషన్స్ అనేవి మారాయి కాబట్టి తర్వాత లెక్కలు మారాయి. నా దగ్గర బంగారం రిజర్వ్స్ 20%కు నేను 20x500 ప్రింట్ చేసుకునే వెసులుబాటు ఏర్పరచుకున్నాను. ట్రేడ్, కామర్స్, ట్రేడ్ డెఫిసిట్, ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, జీడిపి రేషియోస్ ఇవన్నీ వచ్చి బంగారము స్టిల్ ఉంది. కాకపోతే మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ముద్రణ ఎక్కువైపోయింది. ఇప్పుడు అమెరికా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం విలువలకు ఆల్మోస్ట్ 20% ముద్రణ చేశారు నోట్లని. సో ఎందుకనంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. స్టిల్ వాళ్ళ డాలర్ డామినేషన్ ఉంది, అక్కడ కూడా వద్దాం చర్చలో. సో అలాగా బంగారం ఒక ఇంపార్టెంట్ సాధనం మనకు. సో బంగారం ఎంతవరకు ఉండాలి అని మనం అనుకున్నప్పుడు ఒక వ్యక్తి అతని జీవితకాలంలో బంగారం సంపాదించడంలో ఒక 20% అసెట్ అలొకేషన్ గోల్డ్కి పెట్టాల్సిందే. యూ హ్యావ్ టు అలౌట్ అరౌండ్ 15 to 20% టువర్డ్స్ గోల్డ్. 15-20% బంగారానికి అలొకేట్ చేసుకోవాల్సిందే. నేను సాధారణ మధ్యతరగతి వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను, రిచ్ క్లాస్ కోసం మాట్లాడట్లేదు. సాధారణ మధ్యతరగతి వ్యక్తిని, ఎవరైతే మెజారిటీ ఉన్నారో, మెజారిటీ మన ఇండియాలో ఉన్న 70% మెజారిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. మన తెలుగు వాళ్ళలో ఎక్కువ మందికి బంగారం పట్ల మోజు ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తుంది. 15-20% గోల్డ్ కింద అసెట్ని అలొకేట్ చేసుకుని ఎప్పుడైనా సరే శాస్త్రీయం, అది శాస్త్రబద్ధం. ఒకటి మనం అనుకుంది మొదట్లో ఫిక్స్డ్ డిపాజిట్ కొద్ది పర్సంటేజ్ అందులో ఉండాలి, కొద్ది పర్సెంట్, వెరీ లిటిల్ పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. తర్వాత వచ్చేసి మ్యూచువల్ ఫండ్ కొద్దిగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బంగారం గురించి మాట్లాడాం మనం. వీ స్పోక్ అబౌట్ గోల్డ్. ఒక సాధనంగా బంగారం అనేది ఒక పెట్టుబడి సాధనంగా ఖచ్చితంగా బంగారం ఉండాలి. సో 5% పడిందా, 6% పడిందా, 10% పడిందా మనకు సంబంధం లేదు. బంగారం గ్రాఫ్ గత 100 సంవత్సరాలు తీసుకుంటే మీరు పెరుగుకుంటూ పోతూనే ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న, మౌలికమైన ప్రశ్న వస్తుంది, బంగారం ఉత్పత్తి పెరుగుతే ఎలాగా? మొన్న రాశారు మనకు ఒరిస్సాలో ఏదో బంగారం నిధులు కనబడ్డాయని పేపర్లో ఇక్కడ చూశాను నేను. పాకిస్తాన్లో బంగారం నిల్వలు ఉన్నాయి అని ఎవరు రాశారు. సో ఇవన్నీ ఏంటంటే ఒకవేళ ఉన్నాయి అనుకుందాము, ఈ బంగారం ధర కన్నా కూడా కాస్ట్ ఆఫ్ ఎక్స్కవేషన్ అవుతుందో, అంటే బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియ అవుతుందో, ప్రహాసనం అవుతుందో, ఇది బంగారం కన్నా ఖరీదైంది. సో బంగారం వెలికితీత ప్రోగ్రామ్ అయితే ఉంటుందో అది బంగారం కన్నా ఖరీదు. ఈరోజు అనుకుందాం ఒక గ్రామ్ బంగారం 8,000 ఎంతో ఉంది. సో ఒక గ్రాము బంగారం వాడు వెలికి తీయాలి, శుద్ధి చేసి మార్కెట్లో తీసుకోవడానికి 10,000 అవుతుంది. అప్పుడు దాన్ని ఆ ఫామ్లోకి తీసుకురావాలంటే మనకు ఆ రేట్ అవుతుంది. సో అందువల్ల ఏంటి, ఒకవేళ మన దగ్గర బంగారం ఉన్నా సరే, ఈరోజు బంగారము మన దగ్గర నిలువలు ఉన్నా సరే, ఖనిజాలు ఉన్నా సరే భూగర్భంలో, వాటికి ఆ వెలికితీత ప్రోగ్రాము, ఆ వెలికితీత కార్యక్రమం నిజమైన బంగారం కన్నా కూడా ఖరీదైంది. సో ఇప్పుడున్న కాలంలో బంగారాన్ని తక్కువ చౌక ధరకు వెలికి తీసేంత టెక్నాలజీ మనకు లేదు, భవిష్యత్తు ఉంటుందో మన నమ్మకం లేదు. సో భూగర్భంలో ఎక్కడో ఉంటుంది, అది భూ పొరల్లో ఎక్కడో ఉంటుంది. దాని తాలూకు ఎక్విప్మెంట్స్ కానివ్వండి, దానికి తాలూకు ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి లేవు ప్రస్తుతానికి. సో ఒకవేళ మన దగ్గర ఒరిస్సాలో బంగారం దొరికినా, లేకపోతే పాకిస్తాన్లో బంగారం దొరికినా అవన్నీ ఉత్తవే. బంగారం ఏదైతుందో ఈ రోజు ఉన్న నిలువలే ఈరోజు భూమి మీద మనకు అవైలబిలిటీ ఉన్నంత వరకు కూడా మనిషి వెళ్ళి తవ్వగలిగినంత బంగారం ఈరోజు తవ్వేశారు. మనకు 2 గొప్ప గనులు ఉండేవి. ఒకటి కోలార్ గోల్డ్ మైన్స్ ఉండేవి మన కర్ణాటకలో, తర్వాత హట్టి గోల్డ్ మైన్స్ ఉంది ఇక్కడ కర్ణాటకలో. 2 కర్ణాటకలోనే. అవి 2 హట్టి గోల్డ్ మైన్స్ మనకి యాక్చువల్లీ గోల్కొండ మైన్స్ కిందే వచ్చేది ఒకప్పుడు, మన నిజాం రాజులు పరిపాలించినప్పుడు ఈ మన దక్కన్ పీఠభూమిలోనే వచ్చేది హట్టి గోల్డ్ మైన్స్. మనకు చాలా దగ్గర, దూరం కూడా కాదు, వెరీ నియర్ టు అస్. 2 కోలార్. ఈ రెండింటిని తవ్వేశారు. ఇంకా అందులో ఏమీ లేదు బయటికి తీయడానికి. ఇప్పుడు KGF మూవీలో చూపించారు, అది కొద్ది అంతా అవన్నీ వస్తేవే మూవీస్. బట్ బ్రిటిష్ వాళ్ళు కోలార్ గోల్డ్ మైన్స్ మొత్తం తవ్వేశారు. అక్కడ ఏం లేదు, అక్కడ నథింగ్, దేర్ ఇస్ నథింగ్, జీరో అనమాట. హట్టి గోల్డ్ మైన్స్ అవుతుందో అది కూడా మొత్తం తవ్వేశారు, అక్కడ కూడా ఏమీ లేదు. సో మన దగ్గర మన దేశంలో ఉన్న నిలువల్లో ఆల్మోస్ట్ 99% తవ్వకం జరిగింది, వెలికితీత జరిగింది, అది వాడకంలోకి వచ్చేసింది. సిమిలర్లీ మీకు ఆఫ్రికాలో ఉన్న గోల్డ్ మైన్స్ ఏవైతున్నాయో అవి కూడా తవ్వేశారు. ఇప్పుడు ఈ రోజు కాదు, దాదాపు 100 సంవత్సరాల క్రితమే వీటిని తవ్వారు.
ఇప్పుడున్న నిల్వలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ వెనిజులాలో కొద్దిగా అంటున్నారు, కొద్దిగా అర్జెంటీనాలో, కొద్దిగా బ్రెజిల్లో అంటున్నారు, ఇంకా కొద్దిగా ఆఫ్రికాలో మిగిలి ఉంది అంటున్నారు. కొన్ని దేశాల్లో అక్కడక్కడ బంగారం నిధులు, బంగారము ఉన్నాయి అంటున్నారు తప్పిస్తే అవన్నీ గుప్త నిధులే. ఆ వెలికితీత అనేవి మనం వెళ్ళి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినట్టే తప్పిస్తే అది వర్చువల్గా ఇన్ రియాలిటీ వచ్చేది ఏమీ లేదు అందులో. సో ఈ ప్రయత్నాలు జరిగాయి, ఫెయిల్ అయిపోయారు. అన్ని దేశాలు కూడా, ఆస్ట్రేలియాలో చాలా ప్రయత్నాలు జరిగాయి బంగారం వెలికితీత కోసం. గోల్డ్ హంటింగ్ ఆస్ట్రేలియా బాగా చేశారు, కొలరాడోలో గోల్డ్ హంటింగ్ బాగా చేశారు. మనకి ఇక్కడ అమెరికాలో మూవీస్ వచ్చాయి, మీకు మెకనస్ గోల్డ్ లాంటి మూవీస్ వచ్చాయి గోల్డ్ హంటింగ్ మీద. గోల్డ్ హంట్, గోల్డ్ కోస్ట్ ఇలాంటి చాలా మూవీస్ ఉంటాయి మీకు. వాటి మీద జరిగినన్ని కౌబాయ్ మూవీస్, వెస్ట్ మూవీస్ ఇంకెక్కడ, క్లాసిక్ వెస్ట్ మూవీస్ ఇంకెక్కడ లేవు. సో గోల్డ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్టింటెడ్, అంతరించిపోయింది. మనిషికి కనుచూపు మేరల్లో మన దగ్గర ఉన్న పరికరాల పరిధిలో లేని బంగారం ఏదైతుందో అది ఉపయోగానికి రాదు. వాటిని ఉపయోగాలకు తేవాలనుకునే ప్రయత్నం కూడా అది పిచ్చి ప్రయత్నం, వెర్రి ప్రయత్నమే అవుతుంది. ఎందుకనంటే ఈరోజు 8 గ్రాముల బంగారం భూమిలోంచి వెలికి తీయాలనుకుంటే అది 20,000 రూపాయలు అవుద్ది. సో ఈ ప్రయత్నాలు అక్కడక్కడ రష్యాలో అక్కడ జరుగుతున్నాయి తప్పిస్తే ఉపయోగం లేదు. సో యాజ్ ఆఫ్ నో గోల్డ్ విచ్ ఇస్ దేర్ విచ్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్. సో బంగారము ఒక సాధారణంగా మనం ఇంతకాలం ఇప్పుడు మాట్లాడుతుంది గోల్డ్ రిజర్వ్స్ కింద మాట్లాడాము. అంటే ప్రభుత్వం తన దగ్గర గోల్డ్ రిజర్వ్స్ కింద పెట్టుకుంటుంది, జనాలు ఆర్నమెంట్ కింద పెట్టుకుంటారు. దాని తర్వాత ఏమైపోయింది, కాలక్రమంలో గోల్డ్ ఈటీఎఫ్ కింద మారింది, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కింద మారిపోయింది అది. సో అది కూడా చర్చిద్దాం ఈటీఎఫ్ అంటే ఏంటనేది. ఇది ఒక సాధనం. రెండోది ఇండస్ట్రియలైజేషన్ యూస్ కింద వాడడం మొదలుపెట్టారు బంగారాన్ని. బంగారం ఎందుకు సడన్గా ఖరీదైపోయింది లాస్ట్ 10-15 ఇయర్స్లో అన్నదానికి అతి ముఖ్యమైన మౌలికమైన జవాబు ఏంటంటే అది ఇండస్ట్రియల్ యూస్ కింద మారింది. బంగారం ఇంతకాలం ఏంటి, వస్తు ఉత్పత్తి వ్యవస్థలో బంగారం లేదు. ఉత్పత్తి వ్యవస్థలో బంగారం ఇప్పుడు ఒక సాధనం కాదు, కేవలం వాడుకలో ఉండే వస్తువు మాత్రమే. అంటే ఆర్నమెంట్ కింద ఉండే వస్తువు మాత్రమే, లేదా సేఫ్టీలో ఉండే వస్తువు మాత్రమే. బట్ తర్వాత కాలంలో ఏం జరిగిందనంటే అదొక ఇండస్ట్రియల్ వస్తువు కింద మారింది. ఖరీదైన ఫోన్లలో కానివ్వండి, గ్యాడ్జెట్స్లో కానివ్వండి, లేదా సర్జికల్ ఎక్విప్మెంట్స్లో కానివ్వండి, ఎస్పెషల్లీ మీకు స్పేస్ టెక్నాలజీలో కానివ్వండి. స్పేస్ టెక్నాలజీలో బంగారం చాలా అవసరం. మీకు నాసాలో కానివ్వండి, స్పేస్ ఎక్స్లో కానివ్వండి, ఇప్పుడు మన టెస్లా, ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్లో వాళ్ళు ఎక్కువ బంగారం వాడతారు. సో భవిష్యత్తులో మీకు స్పేస్ టెక్నాలజీ ఎంతెంత అభివృద్ధి చెందుతుంటుందో మీకు గోల్డ్ కూడా అంతంత రేట్లు పెరుగుకుంటూ పోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మీకు స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష ప్రయాణము, అంతరిక్ష వాహనాలు, అంతరిక్ష శోధన ఎంత ఎక్కువ జరుగుతుంటుందో గోల్డ్ అంత ఎక్కువగా మీకు దాని అవసరం పడుతూ ఉంటుంది. సో గోల్డ్, బంగారం ఏతుందో మీకు దీర్ఘకాలికంగా గొప్ప పెట్టుబడి సాధనం అది. ఇప్పుడు బంగారం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ నెక్స్ట్? నెక్స్ట్ ఈజ్ డైరెక్ట్ స్టాక్స్. నెక్స్ట్ ఈజ్ డైరెక్ట్ స్టాక్స్. నెక్స్ట్ స్టాక్స్ అని అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ క్యాసినోనా, జూదమా, లేకపోతే స్టాక్ మార్కెట్ అనేది ఒక పెట్టుబడి సాధనమా అనేది మనం చర్చిద్దాం వచ్చే ఎపిసోడ్లో. అండ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. దాని తర్వాత రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. సో మనం మనీకి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలు, ఇష్యూస్ మీద కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. గుడ్స్, బ్యాడ్స్, అందులో ఏమున్నాయి, పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, అండ్ మనీ అంటే అసలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా తప్పకుండా ఫ్రమ్ A to Z. Yes. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. we will discuss, we will continue this series, and మనం అనుకున్నట్టుగా పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, పెద్ద క్వశ్చన్ మార్క్ కాదు, కావాల్సినటువంటి సింపుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్. Yes, ma'am. Yes అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.